అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ల్యాండ్ పుల్లింగ్, కొత్త విధానం, సంక్షేమ పథకాల విస్తరణ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు, భూములు ఇచ్చే రైతులకు ఊరట కలిగించేలా కొత్త ల్యాండ్ పుల్లింగ్ విధానంపై చర్చించనున్నారు. భూములు ఇచ్చే రైతులకు అదనంగా 60% మేర ప్రయోజనం కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించే అంశంపై శాసనసభలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. ఇక రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22A కింద ఉన్న నిషేధిత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సుదీర్ఘంగా చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మెట్రో రైలు 2వ విడత విస్తరణ, గాంధీ సరోవర్ మూసీ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ త్వరలో 10 రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో నేటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సరిత. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 10:30కు స్టార్ట్ కాబోతుంది. సచివాలయంలో ఎప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాతనే స్టార్ట్ అవుతాయి కేబినెట్ సమావేశం. 4-4:30 స్టార్ట్ అయ్యేది. బట్ ఈసారి 10:30కు ఈరోజు స్టార్ట్ కాబోతుంది. ఇందులో చాలా అంశాలు కూడా ఉన్నాయి. దాదాపు 10 అంశాల దాకా ఉన్నాయి అటు ఇటుగా. ల్యాండ్ పూలింగ్ అంశం కానీ, మెట్రో 22A, నిన్న సీఎం కూడా మాట్లాడారు సభలో. 22A కింద చాలా మంది ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను మీటింగ్ లో కూడా సభలో చెప్పారు. ఇట్లా ఇది గాంధీ సరోవర్ అంశం కానీ, మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణ పురోగతికి సంబంధించిన అంశం కానీ, ఏజ్ చట్టసభల్లో ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని పోటీ చేయాలంటే 25 ఏళ్లుగా ఉంది. దాన్ని 21 సంవత్సరాలకు కుదించాలన్నటువంటి డిమాండ్ చాలా కాలంగా జన్జీ యూత్ లో వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అది సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న రీసెంట్ గా చెప్పారు. అంశం మీద కూడా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా పలు అంశాల మీద ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బట్టి విదేశాల్లో ఉన్నారు. ఆయన మార్నింగ్ అవర్స్ లోనే హైదరాబాద్ వచ్చారు. అందరూ కూడా మంత్రులందరూ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొద్ది కేబినెట్ సమావేశాల్లో పేపర్లెస్ విధానంతో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు కూడా అదే విధానంతో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి 4 దేశాల పర్యటనకు వెళ్లబోతున్నటువంటి నేపథ్యంలో చాలా అంశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా పెట్టుబడులు తీసుకొచ్చే అంశం కానీ, అదే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. 10:30కు స్టార్ట్ అయ్యి దాదాపు 2-3 అయినా కూడా పూర్తి స్థాయి. ఎందుకంటే రేపు ఆగస్టు 15కి సంబంధించి కాబట్టి ఆ సెలబ్రేషన్స్ లో రంగారెడ్డి వేయలేదు ఉంది. అందుకే మార్నింగ్ పెట్టారు. అలాగే రేపటి కార్యక్రమాలకు సంబంధించి విధి విధానాలు పూర్తి స్థాయిలో డిస్కస్ చేయాలని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ముందుగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి అంశం మీద పాత పద్ధతి ఉండేది. ఇష్టానుసారంగా ల్యాండ్ గుంజుకోవడం, వారికి నష్టపరిహారం ఎంతో కొంత కట్టించడం అనేది చూస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ కానీ, అంతకంటే ముందు ఎక్కడైనా కూడా. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకురాబోతారు. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తీసుకున్నటువంటి ల్యాండ్ లో 60% రైతులకే నేరుగా ఇవ్వడం, 40% డెవలప్ చేసిన తర్వాత HMDA దగ్గర ఉంచుకోవడం, దాన్ని గవర్నమెంట్ యాక్టివిటీస్ కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధానం ఖచ్చితంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్నటువంటి HMDAకి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TJIICకి సంబంధించి ప్రభుత్వ సంస్థలకు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాటాను మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవడానికి ఉంటుందని కూడా చెప్తున్నారు. బట్ ఇట్లా ఈ అంశం మీద ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A కింద నిషేధిత భూముల సమస్యకు సంబంధించి కూడా శాశ్వత పరిష్కారం చూపే విధంగా కేబినెట్ లో డిస్కస్ జరుగుతుంది. ఇది హైదరాబాద్ చాలా ఎత్తున గతంలో అపార్ట్మెంట్లు చేసుకున్న వాళ్లకు ఇప్పటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు వేలాది మంది కూడా ఉన్నారు. చాలా రూట్లలో ఎక్కువ మంది ఉన్నారు. కనుక వారికి ఉపశమనం కలిగేలాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు 2వ విడత విస్తరణకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం కొన్ని ఏరియాలకు మాత్రమే మెట్రో రైలు ఉంది, మిగతా ఏరియాలకు లేదు అనేటువంటి నిరాశ, నిస్పృహ చాలా మంది నగర ప్రజల్లో ఉంది. కనుక దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలని కూడా భావిస్తున్నారు.
ఇప్పుడే అంటే కొంతవరకు ఓల్డ్ సిటీకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అదే సమయంలో ఈస్ట్ వైపు అటు ఎల్బీ నగర్ వైపు కానీ అటు గచ్చిబౌలి మిగతా వైపు ఉంది, కానీ కొన్ని వైపులు అసలు లేనే లేదు కనుక అక్కడ పూర్తి స్థాయిలో విస్తరించాలి అనేది కూడా ఉంది. కనుక ఈ రెండో విడతలో చాలా ఏరియాలు కవర్ చేసేలాగా ప్లాన్ చేయాలనేటువంటి ఆలోచన తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ పరిపాలన ఎంఏయుటి పరిధిలోని పలు అంశాల మీద పూర్తి స్థాయిలో డిస్కస్ జరుగుతుంది. మెట్రో రైలు ఇప్పటికే ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం మీద 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండి గట్టిగానే ఫైట్ చేసి వచ్చారు. అక్కడ కేంద్ర మంత్రులు కలిశారు. దానికి సంబంధించినటువంటి ఒక విధి విధానాలు కొంతవరకు రూపొందించారు. దీనికి సంబంధించినటువంటి కొంచెం స్పీడప్ కోసం ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణ పురోగతి పైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి కూడా లాస్ట్ సారి హామీ ఇచ్చారు, ధన్యవాదాలు చెప్పారు, దానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఇస్తామని కూడా చెప్పారు. కనుక ఇక స్పీడప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే మూసీ ప్రాజెక్ట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయిలో దీనికి కేటాయించే అవకాశం ఉంటుంది. కొంత లోన్స్ కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆగస్టు 19 నిర్వహించేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక రోజు పెట్టాలనేటువంటి భావన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అది ఇప్పుడు ఆగస్టు 19 పెడతారా, లేదంటే సీఎం ఫారెన్ టూర్ అంటే యూకే గానీ చైనా జపాన్ ఇట్లా పలు దేశాలు వెళ్ళాలన్నటువంటి ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశంతో గతంలో కూడా చాలా దేశాలు స్విట్జర్లాండ్ కాదు మిగతా దేశాలు యూకే కూడా వెళ్ళొచ్చారు. ఈసారి టూర్ లో ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కానీ పలు అంశాల మీద కొత్తగా వస్తున్నటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో డిస్కస్ చేసేందుకు, పెట్టుబడులు రాబట్టుకునేందుకు ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. శ్రీధర్ బాబు కూడా మంత్రి ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి అతను కూడా కలిసి వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అది మేబీ 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నది. ఎందుకంటే 19 నాడు ఢిల్లీలో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సమావేశం ఉందని చెప్తున్నారు. దానికి అటెండ్ అయ్యి వెళ్తారన్నటువంటి చర్చ జరుగుతోంది. దాదాపు 20-22 రోజుల పాటు విదేశాల్లో ఉంటుంది. లాంగ్ అంటే దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా 8 రోజుల పాటు వెళ్ళేటువంటి షెడ్యూల్ మొదటి షెడ్యూల్ ఇదే కాబోతుంది. కనుక పోయి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెడతారనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది ఒకరు వచ్చిన తర్వాత. అయితే ప్రధానంగా డిస్కషన్ కూడా ఉంది. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లాస్ట్ సారి మన జల్జీ ఉద్యమం సంబంధించినటువంటి సమయంలో జంతర్ మంతర్లో జరిగినటువంటి ఇష్యూ కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు ఏ రకమైతే వెనక్కి తగ్గారో, విద్యాశాఖ మంత్రి మార్చాల్సిన పరిస్థితి కేంద్రంలో ఏదైతే జరిగిందో కనుక వాళ్ళ కోరికలకు అనుగుణంగానే ఖచ్చితంగా దేశంలో మొత్తం కూడా చట్టసభల్లో 25 ఏళ్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసినట్టు అర్హతను 21 సంవత్సరాలకు కుదించాలనేటువంటి డిమాండ్ ఉంది. అది స్వయంగా అంగీకరిస్తున్నానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కనుక రాష్ట్రానికి అసెంబ్లీలో ఉన్నటువంటి చట్టసభల ద్వారా ఖచ్చితంగా మేము ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపుతామన్నటువంటి విషయం కూడా చెప్పారు. అది కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విద్యాకాల అంటే చాలా ముఖ్యంగా యూనివర్సిటీలో కానీ విద్యా సంస్థల్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యక్షుల ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా దాన్ని కూడా తీసుకురావాలన్నటువంటి భావిస్తున్నారు. ఆర్టీసీలో ఎన్నికలకు సంబంధించినటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే చర్చ జరిగింది. వాళ్ళు కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇట్లా పలు అంశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కానీ లేదంటే 1-2 రోజులు పెట్టి దాంట్లో పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడాలనేటువంటి భావన అయితే కనిపిస్తుంది. ఇట్లా పలు అంశాల మీద ఈసారి కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ల్యాండ్ పూలింగ్ అంశం కానీ మెట్రో అంశం కానీ 20 భూముల కీలక సమావేశాలు కానీ అదేవిధంగా గాంధీ సరోవరు మూసీ పురోగతికి సంబంధించినటువంటి అంశం కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కొన్ని ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా పట్టగాల్సి మీదేస్తుందనేటువంటి ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వాటిని నిలదీసుకోవాలి. రైతాంగం సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా ఎలినినో ప్రభావం మీద కొంత డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్ననే యాగం కూడా చేసి వచ్చారు నాగార్జున సాగర్ లో. దీనికి సంబంధించినటువంటి తర్వాత జరిగే పరిణామాలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసుకున్నారు కాబట్టి తర్వాత వాటి గిడ్డంగుల కొరతకు సంబంధించి కానీ అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ లేటెస్ట్ ఇష్యూస్ మీద కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నరేందర్, ఈ కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం అందుకనే మార్నింగ్ పెట్టారు.
మేబీ 3 తర్వాత ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆయన విదేశాలకు వెళ్లి ఏం తీసుకురాబోతున్నారు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అసెంబ్లీ సమావేశం పెడతారా లేదా, మళ్ళీ వచ్చిన తర్వాత పెడతారా, అదేవిధంగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అడ్రస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 22A విషయంలో చాలా మంది సిటీలో ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫ్లాట్ ఓనర్స్ కావచ్చు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మెట్రోకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటిది ఎక్కడేసినా గొంగడు అక్కడైనట్టుగా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తుంది. వచ్చినటువంటి పెట్టుబడిని కూడా అడుగులకే ప్రయత్నం చేస్తుంది. ఒక క్లియరెన్స్ లేకుండా చేస్తుంది. పర్మిషన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది అన్నటువంటి ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దీనిలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీ విషయంలో కొంత డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో ఖచ్చితంగా ఒక 3వ నగరంగా అక్కడ ఏర్పాటు చేయాలి. దాని ద్వారా అక్కడి నుంచే మొత్తం భవిష్యత్తులో అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ చేసే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి బుల్లెట్ ట్రైన్ విషయంలో కానీ అన్ని కూడా అక్కడి నుంచి జరగబోతున్న నేపథ్యంలో దాని మీద కూడా కొంత డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ వీటన్నిటి తర్వాత ఆయన ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతారు. జరిగినటువంటి మొత్తం పరిణామాల మీద ఆయన కూలంకషంగా డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.